నమస్కారం. హలో స్వతంత్ర ప్రోగ్రాంకి స్వాగతం. నా పేరు లావణ్య. ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్లు పైబడిన వారికి వచ్చే వ్యాధి అనుకునేవాళ్ళం. కానీ నేడు పరిస్థితి భయంకరంగా మారింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు, శారీరకంగా దృఢంగా కనిపిస్తున్న వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మనం తింటున్న ఆహారం విషమవుతుందా? లేక మన శరీర అవయవాలకు కావలసిన కనీస వ్యాయామం అందించడంలో విఫలమవుతున్నామా? అసలు ఈ యంగ్ హార్ట్ అటాక్స్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? చిన్న వయసులోనే గుండె ఆగిపోకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటిపై మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ గుండె వైద్య నిపుణులు సంధ్య గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సంధ్య గారు. నమస్తే అండి. ఓకే, ముందుగా మనం కార్డియాలజీ అంటే ఏంటంటే గుండెకు సంబంధించి ఏ ఏ వ్యాధులకు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తారు, ప్రేక్షకులకు కొంచెం డీటెయిల్గా చెప్తారా? సో, ఇది కార్డియాలజీలో అండి మనకి గుండెకి సంబంధించి అటాక్స్ మనం చాలా కామన్ గా సర్వసాధారణంగా వింటూ ఉంటాము. అలాగే ఎరిథీమియా అంటే హార్ట్ రేట్ అనేది ఎక్కువగా కొట్టుకోవడము, సడన్ గా మారడం, అలాగే అలాగే మనకి సడన్ గా బీపీ అంటే సడన్ గా సంధ్య గారు, మీ వాయిస్ క్లియర్గా లేదండి కొంచెం. అలాగే మనకి లోపల హార్ట్ లోపల మనకి ఆ మనకి వాల్స్ ఉంటాయి, వాల్వులర్ డిఫెక్ట్స్. సో ఈ వాల్స్ ఎప్పుడైతే సరిగ్గా అంటే సరిగ్గా పని చేయవో, సరిగ్గా ఫ్లో అనేది సరిగ్గా వెళ్ళదో, ఎప్పుడు స్టీనోసిస్ అంటే సరే అవి నారో అయిపోవడం, అంటే లైక్ వాటిని ఇప్పుడు ప్యాసేజ్ ఉంది అంటే నార్మల్ గా బ్లడ్ ఫ్లో అవ్వడానికి ఒక ఒక దారి ఉంటది. సో అది ఎట్లా అంటే ఇట్లా గేట్స్ అంటాం. దాని పక్కనే ఉండేవి గేట్స్ అంటాం, అంటే వాల్స్ అంటాము. సో అది ఎప్పుడైతే దగ్గరికి అయిపోవడం కానీ, టైటన్ అవ్వడం కానీ, అంటే లైట్ అవన్నీ ఇక ఫ్లో అనేది బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాల్వులర్ డిఫెక్ట్స్ అనేది వస్తుంది. అది మళ్ళీ తర్వాత ఈ హార్ట్ కి సంబంధించి మనకి ఆ ఈ కరెంట్ అనేది, అంటే హార్ట్ పంప్ అవ్వడానికి మనకి ఆ ఏరియాలో నుంచి మనకి వస్తుందంట. ఎప్పుడైతే మనకి ఆ హార్ట్ కి సంబంధించిన పంపింగ్ కానీ, లేకపోతే ఈ స్టిమ్యులేషన్ అనేది సరిగా రాకపోవడం వల్ల కూడా, ఈ బ్లాక్స్ అనేవి రావడం వల్ల కూడా వాటికి హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుందండి. డాక్టర్ గారు, అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా 30-40 ఏళ్ల వయసులో కూడా గుండెపోటు కేసులు పెరగడానికి మీరు గమనించిన ప్రధాన కారణాలు ఏంటంటారు? సో ప్రస్తుత కాలంలో అండి చాలా మంది, అంటే ఇప్పుడు సైడ్ హెల్త్ వైజ్ చాలా మంది ఆ, ఇంతకు ముందు పాత కాలంలో ఉన్నట్టు ఎక్సర్సైజ్ లేకుండా ఉండట్లేదు. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మరి ఎక్సర్సైజ్ ఇంత బాగా చేస్తున్నారు, తర్వాత డైట్ లో కూడా అసలు ఈ కాలంలో డైట్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. పాతకాలంలో మనకి ఆహారం అంటే తృణధాన్యాలు, అంటే లైక్ చాలా పొలం నుంచి మంచిగా ఫ్రెష్ గా వచ్చిన కూరగాయలు, తర్వాత ఆర్గానిక్ గా ఉండేది. ఆయిల్ కూడా చాలా వరకు అంటే ఇట్లా డాల్డాలు కానీ, ఇట్లాంటి వనస్పతి దీంట్లో ఏంటంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారం తినడం వల్ల కూడా ఇట్లాంటి అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుత కాలంలో అండి ఆ ఆహార అలవాట్లు ఒకటి, ఎక్సర్సైజ్ పనితీరు సరిగ్గా చేయలేకపోవడం, ఒబిసిటీ బరువు ఎక్కువ ఉండడం, తర్వాత షుగర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. హై షుగర్స్ వల్ల కూడా బ్లడ్ వెజల్స్ అనేవి బ్లడ్ చిక్కబడడం వల్ల కూడా ఈ పంపింగ్ అనేది కెపాసిటీ తగ్గిపోతుంది. సో అలాగే మనకి ఆల్రెడీ ఫ్యామిలీలో కానీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన అవకాశం ఉంటే వాళ్ళకి హెరిడిటరీ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో డాక్ ఇలా రకరకాలుగా కారణాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే స్ట్రెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలంలో ఇంత కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు కూడా మనం చూస్తే, కోవిడ్ ముందు కంటే కూడా కోవిడ్ తర్వాత యంగ్, అంటే నార్మల్ గా ఏదో 50 ఏళ్లలో అంటే ఇంతకు ముందు మనం చాలా ఎక్కువ 50 ఏళ్ల తర్వాత ఈ
ఈ హార్ట్ అటాక్ అనేది వినేవాళ్ళం. సో, కానీ ఇప్పుడు కాలంలో అయితే 40 వయసు వాళ్ళకే ఆ లక్షణాలు రావడము, సడెన్‌గా వాళ్ళు కొలాప్స్ అయిపోవడము, అలాగే చనిపోవడం గూడా జరుగుతుంది. మరి ఎడల్టరేటెడ్ ఫుడ్స్ గానీ, ఎడల్టరేటెడ్ ఫుడ్స్ అంటే మనం ఫుడ్స్ తీసుకునే వాటిలో కూడా చాలా వరకు ఆయిల్ గానీ, లేకపోతే ఫుడ్ కల్తీ అవ్వడం గానీ, తర్వాత ఇవి మనం బయట ఆహారం తీసుకుంటే వాటిలో ఎక్కువ ఆయిల్స్ కూడా రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు యానిమల్ ఫ్యాట్స్‌ని కూడా చాలాలాగా వాడుతూ ఉంటారు. సో, అది కూడా చాలా డేంజరస్. అది చాలా త్వరగా అబ్జార్బ్ అయితది. అది రక్తనాళాల్లో కూడా అది ఇట్లా అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటది. సో, ఆహ్, అలాగే మనకేంటంటే అండి, ఈ స్టీరాయిడ్స్ మనం ఇంతకు ముందు కూడా మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసినప్పుడు లైక్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అంటే జిమ్స్‌లో కూడా ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి త్వరగా సన్నగవ్వాలి, త్వరగా కండలు రావాలని కూడా ఇలాంటి ఇంజెక్షన్‌లు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఆ హార్ట్ పంపింగ్ కెపాసిటీ, ఎరిథేమియాస్ రావడం కూడా జరుగుతుంది. సో, రకరకాల కారణాలుంటాయండి. సో, మనం ఏంటంటే ఆ ఏజ్ ప్రకారం చూస్తే చిన్న వాళ్ళకి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా హెల్తీ ఏజ్. అదే ఫంక్షనింగ్ ఫ్యామిలీకి కూడా అదే వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రన్ అయితాయి కాబట్టి ఈ రకరకాల కారణాల వల్ల ఇప్పుడు చాలా మందికి త్వరగా గుండెపోటు అనేది వస్తుందండి. డాక్టర్ గారు అంటే స్ట్రెస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్కువగా యువత అంటే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అలాగే నిద్ర లేకపోవడం వల్ల కూడా గుండె పనితీరుపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి అంటారు? సో, యాక్చువల్ నేను కానీ నేను ఒక కార్డియాలజీ సెటప్‌లో చేయడం వల్ల నాకు చాలా వరకు ఈ హార్ట్ సంబంధించినవన్నీ గూడా నేను తెలుసుకున్నాను. తర్వాత అసలు ఈ చిన్న ఏజ్ నేను చూసినప్పుడు నేను ఒక 1 ఇయర్ పైన ఒక 2 ఇయర్స్ చేశాను. ఆ టైంలో నేను చూసిన పేషెంట్స్ అందరూ గూడా చాలా మంది వరకు ఒక 50, 60 ఇయర్స్ వాళ్ళే ఉండేవాళ్ళు. సో, ఇప్పుడున్న కాలంలో కోవిడ్ తర్వాత అలాగే మనకి టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్సెస్ చూస్తున్నాం. ఏఐ అని, జాబ్స్ పోవడం అనేది, తర్వాత జాబ్స్ ఉన్న వాళ్ళకేమో ఎక్కువ వర్కింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంటే నార్మల్‌గా ఒక 8 పర్ డే ఒక 8 అవర్స్ మహా అయితే ఇంకా 10 అవర్స్ వరకు మనం చేయగలం. ఒక మనిషి సాధారణంగా చేయగలిగేది ఒక యాక్టివ్ పీరియడ్ 24 గంటలు ఒక 8 గంటలు పనిచేస్తే, ఒక 8 గంటలు నిద్ర ఉండాలి. తర్వాత మిగతా టైంలో వాళ్ళకంటూ ఒకటి హాబీస్ గానీ, వాకింగ్ గానీ, ఎక్సర్‌సైజ్ కానీ, ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో గడపడం గానీ, ఇది చాలా వరకు నార్మల్ అన్నమాట. కానీ ఇప్పుడున్న కాలంలో అండి, అది కూడా యువతలో వాళ్ళకి ఉంటే జాబ్ ఉంటుంది. ఒక్కసారి సిస్టమ్ ఓపెన్ చేసి కంప్యూటర్ ఐటీ ఉద్యోగులైతే వాళ్ళు మార్నింగ్ ఓపెన్ చేస్తే లాగిన్ అయితే ఈవినింగ్ 8 అయినా అవ్వట్లేదు. నైట్ 10 అయినా కాల్స్ అవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళ వర్క్ కూడా ఫినిష్ అవ్వట్లేదు. అలా మళ్ళీ వాళ్ళకి రివ్యూస్ ఉంటాయి. తర్వాత టీమ్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళని అడుగుతూనే ఉంటారు మీటింగ్స్‌లో వాళ్ళని. సో, ఇవన్నీ జరగడం వల్ల కూడా వాళ్ళకేంటంటే వర్క్ అనేది స్ట్రెస్‌ఫుల్‌గా మారుతుంది గానీ, వాళ్ళకి వర్క్ అనేది ఒక హ్యాపీనెస్‌గా ఉండట్లేదు. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం చేసి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళకేంటంటే ఐటీ ఉద్యోగుల్లో మెయిన్‌గా వర్క్ అనేది చాలా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా మారుతుంది. అలాగే డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ ఇట్లా డిఫరెంట్ ప్రొఫెషన్స్ టీచర్స్ చాలా మంది ఇట్లా మాకెట్లా ఉంటదంటే అండి డాక్టర్స్‌లో కూడా చాలా మందికి ఈ మధ్య హార్ట్ అటాక్స్ చాలా త్వరగా వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళలో కూడా చాలా మంది కొలాప్స్ అయిపోవడం కూడా ఈ మధ్య చూస్తున్నాం. సడెన్‌గా అది కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్‌లే ఉంటారు. మళ్ళీ వాళ్ళు చదువులు చాలా అంటే లైక్ అంటే ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సడెన్‌గా వాళ్ళ జర్నీలో హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిన వాళ్ళు నియర్ బై హాస్పిటల్‌కెళ్ళి కూడా వాళ్ళని రక్షించలేకపోవడం కూడా జరుగుతుంది. సో, ప్రొఫెషన్‌తో వర్క్ రిలేటెడ్‌గా చాలా మంది అధికమైన క్రానిక్ స్ట్రెస్ ఎప్పుడైతే గురైతున్నారో సో, వాళ్ళకి చాలా త్వరగా ఈ హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఒత్తిడి అంటే ఏంటంటే అండి నార్మల్‌గా మనకి లైఫ్‌లో అన్ని కష్టాలుంటాయి. ఫైనాన్షియల్ ఉంటది. లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి. డిఫరెంట్‌గా మనకి రకరకాలుగా ఉంటాయి. కానీ
నార్మల్ గా యాక్టివ్ గా ఉండి చాలా హ్యాపీగా ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు నార్మల్ గా ఫేస్ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్ కి గురవుతారో, వాళ్ళు ఎప్పుడైతే చాలా ఓవర్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతారో, సూసైడల్ థాట్స్ కి గురవుతారో, వాళ్ళకు కూడా ఈ ఈ అంటే మెటబాలిక్ డిజార్డర్స్, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం కానీ, తర్వాత షుగర్ లెవెల్ పెరగడం కానీ, తర్వాత ఈ రక్తనాళాలు బ్లాకేజ్ అవ్వడం కానీ, సో ఇలా కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మళ్ళీ కాల్షియం లెవెల్స్, అందుకని చాలా మంది టెస్ట్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ కాల్షియం స్కోర్ చూసుకోవడం కానీ, ట్రోపోనిన్ లెవెల్స్, తర్వాత టీఎంటీ అని ఎక్సర్సైజ్ టెస్ట్ ఇట్లాంటి, లేకపోతే ఈసీజీ, నార్మల్ బేసిక్ అనేది ఈసీజీ అన్నమాట. ఈసీజీ కూడా చాలా మంది చేపించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి ఇలా సడన్ గా ఆందోళన గురయ్యి ఎక్కువ గుండె దడగా అనిపించి, పాల్పిటేషన్స్, చెస్ట్ పెయిన్, సడన్ గా వాళ్ళకి చెస్ట్ పెయిన్ గా అనిపించడము, చాలా డిస్కంఫర్ట్ అనిపించడము, ఛాతీ నొప్పి ఎక్కువ రావడము, తర్వాత అది చేతికి గాని, జాకి గాని, అంటే ఇట్లా వెనకాల వెన్నుపూసకి గాని ఇట్లా పాకుతున్నప్పుడు వాళ్ళకి ఈ పెయిన్, హార్ట్ కి రిలేటెడ్ గా ఈ పెయిన్ అనేది ఉంటే కూడా వాళ్ళు ఈసీజీ వెంటనే తీయించుకోవడం కూడా జరుగుతుంది. కొంతమంది చాలా వరకు వాళ్ళు తెలియక ఇదేదో గ్యాస్ నొప్పి, ఇది దీనికి అంటే దీనివల్ల ఏం ఇబ్బంది ఏమి ఉండదు అని కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు. కానీ చాలా చిన్న ఏజ్ లో నిజంగా నేను చూసిన పీరియడ్ అంటే 20, 30 ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హార్ట్ కి సంబంధించి చా- అంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్ లో రావు అనడానికి కూడా లేకుండా పోయిందన్నమాట. పెద్దవాళ్ళు 50 ఇయర్స్ అనేది కాదు, ముందు నుంచే మనం జాగ్రత్తలు పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా చిన్న వయసులో ఉన్న వారికి కూడా మనం చూస్తున్నాం. అంటే వంశపారపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మనం చూస్తున్న వంశపార్యంలో కూడా కొందరికి గుండె జబ్బులు ఉండడం వల్ల చిన్నపిల్లలకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటారు. ఒకవేళ వస్తే స్క్రీనింగ్ టెస్ట్లు ఎలా చేయించుకోవాలంటారు చిన్నపిల్లల వయసులో? సో నార్మల్ గా అండి, వంశ పారంపర్యంగా మన తాతలు, అంటే లైక్ అటు గ్రాండ్ పేరెంట్స్, తర్వాత మన పేరెంట్స్, వాళ్ళకి ఏదైతే మెటబాలిక్ డిజార్డర్స్ నార్మల్ గా ఏంటంటే కొన్ని డిసీజెస్ అనేవి ఫ్యామిలీగా జెనెటిక్ గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ షుగర్ అనేది ఒకటి, లేకపోతే హై టెన్షన్ బీపీ కూడా అలాగే వస్తుంది. తర్వాత గుండెకి సంబంధించింది కూడా అలా ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటది కాబట్టి, సో కంపల్సరీ ఎవరికైతే ఈ ఫ్యామిలీ హిస్టరీలో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో, ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ గా ఈసీజీ కానీ, నార్మల్ గా 2D ఎకో కానీ, తర్వాత అంటే ఈసీజీ అంటే నార్మల్ గా ఛాతీ పట్టి అంటాము. ఛాతీ పట్టి అంటే చాలా ఈజీగా చేస్తారు, అది ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 5 minutes లోనే అయిపోతుంది అది. సో దాంట్లో ఏంటంటే మనకి హార్ట్ కి సంబంధించిన వేవ్స్ ఎలా పాస్ అవుతున్నాయి, అన్ని మజిల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. తర్వాత 2D ఎకో, ఈ 2D ఎకోలో ఏం చేస్తారంటే మనకి బ్లడ్ పనితీరు, అంటే బ్లడ్ వచ్చేది ఎలా ఉంది, పంపింగ్ ఎలా ఉంది, లేకపోతే ఆ ఆ, మన హార్ట్ నుంచి లోపలికి, బాడీ నుంచి హార్ట్ కి ఎలా వస్తుంది, హార్ట్ నుంచి బాడీకి ఎలా వెళ్తుంది అనే పంపింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది మనకి 2D ఎకోలో మనకి తెలుస్తుంది అనమాట. సో ఇందులో ఎల్వి ఫంక్షన్ అంటారు, అంటే ఎల్వి ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే లెఫ్ట్ వెంట్రికల్ అంటే మనకి వెంట్రికల్స్ ఇప్పుడు ఛాంబర్స్ చెప్పాను కదా, దాంట్లో లెఫ్ట్ వెంట్రికల్ ఇప్పుడు 65% అనేది మనకి జెక్షన్ ఫ్రాక్షన్ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే అది తగ్గుతుందో, సో డెఫినెట్లీ వాళ్ళకి ఏమైనా కార్డియోమయోపతి కానీ, అంటే గుండె పనితీరు మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా హార్ట్ కి సంబంధించి కూడా పెరికార్డియల్ ఎఫ్యూషన్స్ అంటారు, హార్ట్ చుట్టూ కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి. సో లేకపోతే హార్ట్ కి సంబంధించి మనకి ఏదైనా బ్లాక్, ఏవి బ్లాక్ అంటారు అంటే లైక్ వాళ్ళకి కరెంట్ అనేది, అంటే నార్మల్ గా హార్ట్ లో ఒక మనకి రిథమ్ రావడానికి పేస్ మేకర్ ఉంటది అనమాట, హార్ట్ కి నార్మల్ గా ఉండేది. సో ఎప్పుడైతే వాళ్ళకి అంటే ఆ ఎలక్ట్రిసిటీ అనేది మజిల్స్ కి ఎప్పుడైనా పాస్ అవ్వకపోతే వాళ్ళకి బ్లాక్స్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో డిఫరెంట్ అంటే చాలా రకరకాలుగా ఉంటాయండి. ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలా త్వరగా మనకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఉంటది. ఇప్పుడు మనకి దేశంలో సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. డాక్టర్స్, హాస్పిటల్స్, తర్వాత మనకి అన్ని విధాలుగా మనకి హెల్ప్ అనేది ఉంది. ఇంతకు పూర్వకాలంలో ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఏదైనా ఎనీ జబ్బు, ఫీవర్ వచ్చినా, లేకపోతే ఒక డయేరియా వచ్చినా కూడా వాళ్ళకి చుట్టుపక్కల హాస్పిటల్ అనేవి చాలా తక్కువ. కానీ మనకి ఇప్పుడు అంతకు ముందు అంటే కూడా ఇప్పుడు ఒక 100 kilometers పైన మనకి
కంపల్సరీ సిటీస్ ఉంటున్నాయి. సిటీ లెవెల్‌లో కానీ, టౌన్ లెవెల్‌లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా మనకి కార్డియాలజిస్ట్‌లు చాలా మంది అవైలబుల్ ఉన్నారు. అంతకు ముందు కూడా మనం ఫిజిషియన్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఫిజిషియన్స్ మనకి జనరల్ మెడిసిన్ చదివిన డాక్టర్స్ అందరూ కూడా దీనికి క్వాలిఫైడ్. హార్ట్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక ఈసీజీ చూసి ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే వాళ్ళు చెప్తారు. తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్ ఏమైనా ఎక్కువ రిపీటెడ్‌గా వస్తుంది. అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇవన్నీ ఉంటే వాళ్ళు కంపల్సరీ కొన్ని టెస్ట్‌లు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనకి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా చాలా వరకు మనకి డాక్టర్స్ దగ్గరలో అవైలబుల్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనం డాక్టర్‌ని సంప్రదించడం వల్ల కూడా మనకి టెస్ట్‌లు అనేవి జరుగుతాయి. అలాగే కాల్షియం స్కోర్. బ్లడ్‌లో మనకి కాల్షియం స్కోర్ బట్టి కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం ముందే తెలుసుకోవచ్చు. అలాగే ఫిజియాలజీ లెవెల్‌లో మనకి ఏదైతే ఎలక్ట్రికల్ కెపాసిటీ ఎలా పనితీరుంది. సో, ఈ హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? అలా గూడా ఒక టెస్ట్ ఉంటాయన్నమాట. సో, మనకి రకరకాల టెస్ట్‌లు మనకి కార్పొరేట్ లెవెల్‌లో ఉన్నాయి. గవర్నమెంట్ లెవెల్‌లో ఉన్నాయి. నార్మల్ బేసిక్ ఒక నర్సింగ్ హోమ్‌లో ఈసీజీ టెస్ట్ కంపల్సరీ ఉంటది. అది ఈసీజీ టెస్ట్ లేకుండా అసలు పర్మిషన్ గూడా ఇవ్వరు. సో, కంపల్సరీ ఈ టెస్ట్‌లన్నీ గూడా మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి కాబట్టి నార్మల్‌గా చేయించుకోవడం మంచిదండి. డాక్టర్ జెంటిక్‌గా గారు గూడా కొన్ని టెస్ట్‌లున్నాయి. డాక్టర్ యెస్ గారు మ్యామ్. అంటే మనం చెప్పండి. చూస్తున్నాము అంటే ఇప్పటి కాలంలో కూడా ధూమపానం మద్యం అనేది కూడా డేంజర్ అని తెలిసినా కూడా చాలా మంది తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకు గుండెపోటు ఆ, ఎలా వస్తుందని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో, నార్మల్‌గా అండి అసలు ఈ సబ్‌స్టెన్స్ యూజ్ అంటే లైక్ ఏదైతే లైక్ ధూమపానం అంటే స్మోకింగ్ గానీ, లేకపోతే ఆల్కహాల్‌ని గానీ, మద్యం గానీ ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. నార్మల్‌గా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ గూడా వీటి వల్ల చాలా ఎక్కువ పెరుగుతుంది. అలాగే స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అలాగే హార్ట్ ఇష్యూస్ వస్తది. తర్వాత బాడీలో కూడా చాలా ఆర్గన్స్ మెయిన్ లంగ్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది. సో, స్మోకింగ్ చాలా డేంజరస్. ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా చాలా త్వరగా ఈ హార్ట్ అటాక్స్ కి గురవ్వడం అనేది జరుగుతుంది. సో, కంపల్సరీ స్మోకింగ్ ఎలా అంటే అండి దాంట్లో రకరకాల కెమికల్స్ అనేవి మనకి బాడీలో రిలీజ్ అయితుందన్నమాట. మనకి నికోటిన్ ఒక్కటే మనం అనుకుంటాం. నికోటిన్ అంటే బ్రెయిన్ కి కొంచెం ఏదో రిలాక్సేషన్ లాగా అనిపిస్తది. కానీ దాంట్లో క్యాన్సర్ కలుగజేసేవి, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ పెంచేవి, తర్వాత లైక్ ఈ అన్ని ఏరోసాల్స్ ఉంటాయన్నమాట. అంటే దాంట్లో ఈ డిఫరెంట్ బెంజోమిథాజైన్ అని సంథింగ్ కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఈ కెమికల్స్ డైరెక్ట్ లంగ్స్ కి వెళ్ళడం వల్ల సో, ఈ హార్ట్ మీద దాని ఎఫెక్ట్ చాలా త్వరగా పడుతుంది. సో, అలాగే క్యాన్సర్‌లు కూడా చాలా ఎక్కువ ఉంటది. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో. తర్వాత వాళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటంటే బ్లడ్ వెసల్స్‌కి సంబంధించిన ఈ అనారోగ్యం అన్నమాట. అంటే బ్లడ్ వెసల్స్ చాలా సన్నగా అయిపోవడం గాని, తర్వాత బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్స్ రావడం గాని, బ్లడ్ వెసల్స్‌లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం గాని, ఇలా జరుగుతుందన్నమాట. సో, అలాగే అండి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అయితుందంటే, ఆల్కహాల్ నార్మల్‌గా మనకి ఆహ్, బ్రెయిన్ మీదే కాకుండా లివర్ మీద, తర్వాత హార్ట్ మీద, తర్వాత బాడీలో దానివల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్. సో, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడము, లివర్ ఎంజైమ్స్ కూడా చేంజ్ అవ్వడము, ఎంజైమ్స్ అనేవి చాలా పెరిగిపోవడము. సో, కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా కూడా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల గుడ్ ఏం జరగట్లేదు. మంచనేది జరగట్లేదు. అది బాడీ మొత్తం ఎఫెక్ట్ అయితుంది. సో, నార్మల్‌గా మనం హ్యాపీగా ఎక్సర్‌సైజ్ చేసుకున్నామా, లేకపోతే డైట్ పాటిస్తున్నామా, ఇలాంటివి చేస్తే మనకింత బాధైతే ఉండదు కదా! సో, గుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్ పాటిస్తామో ఆటోమేటిక్‌గా మన బాడీ, మన హార్ట్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయితూ ఉంటాయన్నమాట. డాక్టర్ గారు అంటే టెక్నాలజీ, మొబైల్ అలాగే ల్యాప్టాప్ వినియోగం వాడకం వల్ల ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఆ! యాక్చువల్లీ టెక్నాలజీ పరంగా అండి, ఎక్కువ మంది లాంగ్ స్టాండింగ్‌లో కూర్చున్న వాళ్ళు అంటే లైక్ మెయిన్‌లీ ఐటీ ఎంప్లాయీస్. సో, వాళ్ళకేంటంటే వర్క్ మొత్తం వాళ్ళకి ఒక సిస్టమ్ ముందే ఉంటది. సిస్టమ్‌లోనే చూసుకొని చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటది. సో, వాళ్ళకేంటంటే స్క్రీన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువుంటది. అంటే లైక్ బ్లూ లైట్ అనేది స్క్రీన్‌లో నుంచి మనకి రిలీజ్ అయితది. సో,
ఎప్పుడైతే బ్లూ లైట్ ఎప్పుడైతే మనకి ఎక్కువ మన ఎక్స్‌పోజర్ అయితామో ఆటోమేటిక్‌గా మనకి బ్రెయిన్‌లో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ అంటే మనకు కావాల్సిన అవసరమైన న్యూరో ట్రాన్స్‌మిటర్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, దీని వల్ల వాళ్ళకి స్లీప్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అయితుంది. అలాగే మనం చూస్తే ఇటు టీవీలో ముందు కూర్చోవడం ఏదో హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ ముందు చూడడం ఓకే. కానీ స్క్రీన్‌లో గాని అంటే నార్మల్‌గా టీవీలో గాని, ఫోన్‌లో గాని ఎక్కువ సేపు పిల్లలు కూడా యాక్చువల్ ఇంతకుముందు మనం ఏమనుకునేవాళ్ళం ఒక 50 ఏళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడు 40 ఏళ్ళకొచ్చింది, 30 ఏళ్ళకొచ్చింది. ఆఖరికి 10 ఏళ్ల పిల్లల్లో రీసెంట్‌లీ జరిగిన ఇన్సిడెంట్‌లో అది కూడా చాలా ఎక్కువ స్ట్రెస్‌కి, ఎగ్జామ్ స్ట్రెస్‌కి తర్వాత ఇట్లాగే ఫోన్స్, గేమ్స్ ఆడే ఒక 20 ఏళ్ల అబ్బాయి ఎక్కువ పబ్‌జీ ఆడడం వల్ల కూడా మనం ఈ మధ్యలోనే మన న్యూస్ ఛానెల్‌లోనే మాట్లాడారు. సో, 20 ఏళ్ల అబ్బాయి ఎక్కువ పబ్‌జీ గేమ్ అనేది ఎక్కువ ఆడడం, తర్వాత దాంట్లోనే తను ఎక్కువ స్పెండ్ చేయడము, తర్వాత దాంట్లో అంటే యూజువల్లీ గేమ్స్‌లో ఎట్లా ఉంటదంటే అండి రివార్డ్ ఉంటది. అంటే నార్మల్‌గా ఏదైనా గేమ్ ఆడినప్పుడు వాళ్ళు కొంచెం డోపమైన్ రిలీజ్ అనేది చాలా హై అడ్రినలిన్ రష్ అనేది ఎక్కువ ఉంటదనమాట. ఈ 20 ఇయర్స్ వాళ్ళకి. వాళ్ళకి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఏదైనా చేసినా ఎక్సైట్‌మెంట్ అంటే ఈ గేమ్స్‌లో ఆ ఎక్సైట్‌మెంట్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, వీళ్ళేమనుకుంటారంటే అది చాలా హ్యాపీనెస్ లాగా ఫీల్ అయితారు. నార్మల్‌గా ఒక మంచి పని జేయడమో, లేకపోతే చుట్టూ అంటే ఒక వాకింగ్ జేయడమో, ఎవరికైనా హెల్ప్ చేయడమో, ఇలాంటి పనులు చేస్తే మనకి హ్యాపీనెస్ ఇస్తది. ఇక్కడేంటి ఆర్టిఫిషియల్‌గా మనకి మనమే ఒక గేమ్‌లో ఒక డోపమైన్ అనేది మనకి మనమే ఒక గేమ్ ద్వారా రిలీజ్ అయ్యి హై అడ్రినలిన్ రష్ ఒస్తది. సో, అదే టైంలో అడ్రినలిన్ రష్‌తో పాటు కార్టిజాల్ లెవెల్స్ కూడా చాలా హైగా రిలీజ్ అయితది. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువుంటది. అంటే భయము, ఆందోళన తర్వాత ఫైట్. ఈ బాడీ కూడా ఏం చేస్తది నిజంగా అక్కడ ఏ ఇబ్బంది లేకపోయినా ఒక గేమ్‌లో ఉన్న వాళ్ళు ఫైట్ చేయాలి. నేను ఈ గేమ్‌లో వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి అన్న ఆలోచనలో వాళ్ళకి ఆ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్రెయిన్‌లో నార్మల్‌గా రిలీజ్ అవ్వన కార్టిజాల్ చాలా హై లెవెల్‌గా రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే హై కార్టిజాల్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం గూడా ఉంటది. సో, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటది. బ్రెయిన్‌లో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కూడా ఎందుకొస్తున్నాయి అంటే స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళకొస్తుంది. సో, నార్మల్‌గా మనకొక అంటే నార్మల్‌గా ఏజ్ ప్రకారం చూసినా గూడా నేను రీసెంట్‌లీ ఒక వీడియోలో చిన్న పిల్లలు స్క్రీన్‌కి ఎలా అడిక్ట్ అయితున్నారు, స్క్రీన్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయనేది కూడా నేను మాట్లాడాను. అలా ఒక 18 మంత్స్ లోపల పిల్లలకసలు స్క్రీన్ అనేది టోటల్లీ నిషేధం. వాళ్ళకసలు ఇవ్వకూడదు. తర్వాత ఉన్న వాళ్ళకి కూడా ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత ఏజ్ ప్రకారం చూస్తే ఒక 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 2, 3 అవర్స్ వరకు అలౌడ్. సో, మనకొకవేళ స్క్రీన్ మీదనే మన వర్క్ ఉంటే కంపల్సరీ బ్రేక్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఒక 8 అవర్స్, ఒక 10 అవర్స్ మనం స్క్రీన్ ముందే కూర్చున్నప్పుడు మనకు ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మనకి బాడీ గూడా ఏమైపోతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అయిపోతది. అంటే నార్మల్‌గా ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అంటే కూర్చొని ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ లెగ్స్ లోనే ఉండడము, పంపింగ్ అనేది పైకి సరిగ్గా రాకపోవడము, ఇలా గూడా జరిగే అవకాశం ఉంటది. అంటే స్టాగ్నెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళ బ్లడ్ అనేది నార్మల్ ఫ్లో ఉండదు కాబట్టి వెసల్స్ అనేవి రక్త ప్రసరణ అనేది అన్ని వెసల్స్‌కి, అన్ని ఆర్గన్స్‌కి సరిగ్గా సప్లై లేకపోవడం వల్ల గూడా వాళ్ళకి ఈ డీబీటీ అంటారనమాట. అంటే థ్రోంబోసిస్ అంటే చిన్న చిన్న గెడ్డల్లాగా రక్తనాళాల్లో గెడ్డలు కట్టడం గూడా ఈ జరిగే అవకాశం గూడా ఉంటదనమాట. థ్రోంబోటిక్ డాక్టర్ ఎంబోలైటిస్ గారు అంటే ఇలాంటి డాక్టర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే హోమ్ ఫుడ్కి పూర్తిగా దూరం అయిపోయారు అందరూ కూడా. సో ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళకి అంటే గుండెపోటు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సో, నార్మల్‌గా అండి అసలు మనకి స్విగ్గీ, జొమాటో అన్నీ గూడా చేతుల్లోనే ఉంటున్నాయి. ఏదైనా కావాలన్నా గూడా వెంటనే ఆర్డర్‌లు పెట్టుకోవడం, తినడం అలవాటయిపోయింది. అది హోమ్‌లో ఉన్న వాళ్ళకి. బయట తిరిగే వాళ్ళు గూడా ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడడం గూడా జరుగుతుంది. సో, ఇలా ఉండడం వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
బయట ఫుడ్‌లో మనకి ఎంతవరకు నార్మల్‌గా మన ఇంట్లో చేసిన ఫుడ్ లాగా ఎంతవరకు ఉంటుంది. అంటే మన రైసే మనం చాలా వరకు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అని, డిఫరెంట్ రైస్, రెడ్ రైస్ అని, బ్లాక్ రైస్ అని డిఫరెంట్‌గా రైస్‌లు వాడతాం. అక్కడ బిర్యానీలో వాడేది ఒకటే బాస్మతి రైస్ గానీ లేకపోతే సో ఆయిల్స్ మళ్ళీ తర్వాత ఆయిల్ కూడా వాళ్ళు ప్యూర్‌గా ఒక నార్మల్ ఒక పల్లి నూనె లేకపోతే మామూలు నూనె వాడతారా అనే నమ్మకం కూడా లేదు. వాళ్ళు పామ్ ఆయిల్ వాడొచ్చు. పామ్ ఆయిల్‌లో చాలా హై కొలెస్ట్రాల్, వీఎల్‌డీఎల్ అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. అలాగే నెయ్యి కంటే కూడా వాళ్ళు ఎక్కువ డాల్డాలు గానీ, యానిమల్ ఫ్యాట్‌ని ఎందుకంటే టేస్ట్ కోసము, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఈజీగా రావడానికి అంటే లైక్ కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి కూడా వాళ్ళు మంచి నూనెలు వాడతారో లేదో కూడా డౌట్. సో, కంపల్సరీ బయట ఫుడ్‌లో వాళ్ళు శ్రేష్టంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు రైస్ వాష్ చేయడం గూడా చాలా వరకు రైట్. చాలా తక్కువగా ఉంటది. డైరెక్ట్ రైట్. నేనే చాలా ఈ మధ్యలో చాలా ఓకే డాక్టర్ యూట్యూబ్‌లో గారు. వీడియోల్లో చూస్తే కుకింగ్‌లో గూడా డైరెక్ట్ రైస్ ఏసేస్తున్నారు గానీ, వాష్ చేసి మనం వేయడం అనేది జరగట్లేదు. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బయట ఓకే ఫుడ్‌లో. అండి. ఓకే. ఓకే. ఓకే అండి. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. మాకు మా వ్యూవర్స్‌కి మంచి మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు. సో, నమస్తే అండి. ఇంకా చూసారు కదండీ ఇవాల్టి హలో స్వతంత్రలో. రేపటి హలో స్వతంత్రతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.